ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం కరివేపాకు, మునగాకు మహత్యాలు తెలుసుకోబోతున్నాం. మన పెద్దలు ప్రతి దొడ్లో కరివేపాకు చెట్టు ఉండాలని ఒక అలవాటుగా, ఆచారంగా వేసుకోమని నేర్పారు. ప్రతి వంటలోనూ కరివేపాకు వేసుకోవటం మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో కొంచెం నమిలే ఓపిక లేక, సమయం లేక దాన్ని ఏరి పారేస్తున్నారు. అందుకని ఎవరన్నా కరివేపాకు అట్ట ఏరి తీసేస్తుంటారు కాబట్టి, అందుకని నా బ్రతుకు కరివేపాకు అయింది అంటారు. వాడుకుని వదిలేసిన వాళ్ళని ఏమంటారు? కరివేపాకులాగా తీసేశారంటుంటారు. అంటే కరివేపాకుని మనం అట్లా తీసేస్తూ ఉంటాం. అట్లాగే ప్రతి దొడ్లోనూ మొలక చెట్టు ఉండేది వెనకటి రోజు. ఏ కూరన్నా లేకపోయినా మునగాకు కూరగా నిత్యం అవకాశం ఉన్నంత వరకు వాడేవారు. మరి ఈ మునగాకులో, కరివేపాకులో ఏమున్నాయి సైంటిఫిక్గా? మంచిదని తెలుసు, మరి దాని వెనకుండే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఏమిటో నేను మీకు లెక్కలతో తెలియచేస్తాను. ఈ మునగాకు, కరివేపాకులో ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆకులు మునగాకు, కరివేపాకు. మునగాకులో 6780 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ ఉంటుంది. కరివేపాకులో 7850 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ. అంటే డైరెక్ట్గా విటమిన్ ఏగా ఉండదు, కెరోటిన్గా ఉంటుంది. అంటే మీకు చెప్పాలంటే విటమిన్ ఏ అని చెప్పాలి, కానీ ఈ 6780 మైక్రోగ్రామ్స్ అన్నాం కదా మునగాకులో, ఇది కెరోటిన్గా ఉంటుంది. విటమిన్ ఏ అనేది శాకాహారాల్లో డైరెక్ట్గా ఉండదు. ఈ ఆకుల్లో, పసుపు రంగు వచ్చిన పండ్లల్లో ఉండేదంతా కెరోటిన్. ఈ కెరోటిన్ అనేది ఏమవుతుంది? మనం తిన్న తర్వాత లోపల అరిగి లివర్లోకి వెళ్ళిన తర్వాత మన లివర్ ఏం చేస్తుంది? ఈ కెరోటిన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది. అందుకని ఏ ఆహారాల్లోనూ కూడా విటమిన్ ఏగా ఉండదు. వృక్ష సంబంధమైన వాటిలో, జంతు సంబంధమైన వాటిలో విటమిన్ ఏ డైరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మేక మాంసం మనం తింటున్నాం. మేక తినే ఆకులో కెరోటిన్ ఉంది. మేక మునగాకు తింటుంది, కానీ ఆ మేక తినే ఆకులో కెరోటిన్ ఉంది. కానీ మేక లివర్ దాన్ని ఏం చేసింది? విటమిన్ ఏగా కన్వర్ట్ చేసింది. దాని బాడీలో విటమిన్ ఏ వెళ్ళింది. అందుకని మేక మాంసాన్ని మనం తింటే కెరోటిన్ ఉండదు, విటమిన్ ఏగా ఉంటుంది. అది లెక్కన. అందుకని డైరెక్ట్ శాకాహారాల్లో కెరోటిన్ ఉంటుంది. దాన్ని లివర్ విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది. ఈ కెరోటిన్ అనేది ఎంత కావాలి ఒక రోజుకి అంటే 2400 మైక్రోగ్రామ్స్ కావాలి ఒక రోజుకి. అంటే చూడండి, ఇంత మునగాకు వాడినా రోజుకి 2 రెట్లు 3 రెట్లు కెరోటిన్ ఎక్కువ వెళ్ళిపోయింది. ఒక్కరోజు ఇంత వాడినా 3 రోజులకి. కానీ ఈ కెరోటిన్ అనేది మనం కరివేపాకు, మునగాకు రూపంలో కనుక పంపించినప్పుడు ఇది శరీరంలో లివర్ విటమిన్ ఏగా కన్వర్ట్ చేసేసి ఈ విటమిన్ ఏని 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఈ విటమిన్ ఏని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటారు. అందుకని ఇది కొవ్వులో కరిగి కొవ్వులో నిలవ ఉంటుందన్నమాట. అంతేత ఇది మనం కొంచెం అవకాశం ఉన్నప్పుడల్లా తిన్నామనుకోండి, కొన్ని రోజులు కుదరక తినకపోయినా దీని లోపం అనేది మన శరీరానికి రాకుండా ఉంటుంది. అంచేత మనకి ఈ విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాల్లో ఈ 2. అందుకని కరివేపాకు, మునగాకు మన పెద్దలు ఆ 2 చెట్టును దొడ్లో వేసుకోవడంలో ఉన్న ఆంతర్యం మరి ఋషులు ఏనాడు ఇట్లాంటివన్నీ గ్రహించి చెప్పినట్లున్నారు. అంచేత అలాంటి లాభాలు ఇవి కలిగిస్తుంది. అందుకని కంటి చూపు దెబ్బ తినకుండా కంటికి బాగా చూపు మెరుగవటానికి కూడా ఉపయోగపడుతుంటాయి ఈ 2. ఇంకొకటి, ఈ విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కణాలు జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి చాలా బాగా ఉపయోగం అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా, మరి రిపేర్లు బాగా జరగటానికి, బాడీ రోగగ్రస్తమైన కణాలను త్వరగా రిపేర్ చేసుకోవడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి భలే ఉపయోగపడుతుంది. ఆ కోణంలో మంచిది. ఇక వీటిలో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. 440 మిల్లీగ్రాములు కాల్షియం మునగాకులో ఉంటుంది, 100 గ్రాములు మునగాకులో. మరి కరివేపాకులో 830 మిల్లీగ్రాముల కాల్షియం. చూడండి ఎంత ఎక్కువ. పాలల్లో 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం, మునగాకులో 440, కరివేపాకులో 830 మిల్లీగ్రాముల కాల్షియం. కంపేర్ చేయడానికి కుదురుతుందండి? దరిదప్పులు సమానంగా ఉంటే కంపేర్ చేయొచ్చు, కొద్దిగా అటు ఇటు ఉండి 4-5 రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు, 6 రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏం కంపేర్ చేస్తారండి? పాలే పాలని అందరూ పాల జపం చేస్తున్నారు కాల్షియం ఎక్కువని. కాస్తంత
మునగాకు వాడితే 4 రెట్లు ఎక్కువ. అంత కరివేపాకు పొడి చేసుకు వాడితే పాల కంటే ఎంత ఖర్చు తక్కువండి కరివేపాకు. అంచేత ఇవి ప్రధానమైనవి కరివేపాకులో మునగాకులో ఉన్నవి. మరి వీటిని ఎట్లా వాడుకోవచ్చు? మరి కరివేపాకు అది మంచిదని 100 గ్రాములు తినేయగలుగుతామా మనం? అలా తినలేము, అది హార్డ్గా ఉంటుంది. మామూలుగా ఆకుకూరల్లో కూడా శక్తి 40-50 కిలో క్యాలరీల ఎనర్జీ యావరేజ్ ఉంటే కరివేపాకు 109 క్యాలరీస్, ఎక్కువ బలం కరివేపాకు. కానీ విడిగా మనం ఆకులు కూరలో కానీ కాస్త అట్లా ఇట్లా చట్నీల్లో వేసి రుబ్బినప్పుడు కొంచెం వెళుతుంది, ఎక్కువ వెళ్ళదు. అచ్చంగా కరివేపాకు ఎంత వేస్తే టేస్ట్ బాగోతుంది. కాకపోతే కరివేపాకుని కొంచెం బాగా వాడుకోవాలి విరివిగా అన్నప్పుడు మీరు పొడి రూపంలో చేసుకుని వాడుకోవచ్చు. టేస్ట్కి ఇబ్బంది లేని వారంతా వాడుకో. కరివేపాకు అంత వేసి ముందు గ్రైండ్ చేసేస్తే నీళ్ళు వేసేసి బాగా నలుగుతుంది. ఎందుకంటే ఈ రసంలో వేసినప్పుడు అంత త్వరగా పూర్తిగా గ్రైండ్ కాదనమాట. కొంచెం విడిగా గ్రైండ్ చేసి దాన్ని జ్యూస్లో కలుపుకొని మీకు టేస్ట్కి ఇబ్బంది అవ్వకుండా కొంచెం ఫ్లేవర్ లాగా వస్తుంది, అలా వాడుకోండి కరివేపాకు. కాకపోతే ఈ రోజుల్లో దొడ్లో ఉన్న వాళ్ళకైతే ఏ మందులు కొట్టరు, మార్కెట్లో కొంచెం కొడుతుంటారు బాగా పురుగు మందులు వాటికి కూడా. అందుకని కొంచెం వాటి ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తున్నది ఇక్కడ. ఈ జ్యూసులో వాడచ్చు. కరివేపాకును పొడి చేసండి, అంటే మీరు కరివేపాకుని వేడి చేసి దోరగా పొడి చేసేసి ఆ పొడి కారపొడులు మీరు ఎట్లా కొట్టుకుంటారు? ధనియాల పొడి ఇంకా రకరకాల పొడులు కొడుతుంటారు కదా, మిరియాల పొడులని ఇంకా కారపొడులు రకరకాలుగా చేసుకునేటప్పుడు వేరుశనగ పప్పుల పొడి, పుట్నాల పప్పుల పొడి, ఇలాంటి నువ్వుల కారపొడి ఇలాంటివి చేస్తారు కదా. ఇప్పుడు కరివేపాకు పొడి కూడా అలా కరివేపాకును వేపించి కొంచెం దాన్ని మిక్సీ వేసి ఆ పొడికి కొంచెం ధనియాలు ఇవన్నీ వేస్తారు కదా మీరు కారపొడులు కొట్టుకోవాలంటే. ఇట్లాంటివి వేసేసి కారపొడి తయారు చేసుకుని ఎప్పుడన్నా మనం భోజనాల్లో ఆ కారపొడి కూడా కొంచెం పెట్టుకోవచ్చు అనమాట. అట్లా రోజు అంత కారపొడి ఈ నంచుకుంటుంటే కూడా పులకాల్లో కూరతో పాటు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. కరివేపాకు కారం ఈ ఇండైరెక్ట్గా మనకి టేస్ట్ వస్తుంది, ప్లస్ వాల్యూస్ ఎక్కువ వెళతాయి. ఈజీ ఫామ్లో తింటాం అనేది అది. కారపొడిగా తిన్నప్పుడు మొత్తం ప్రేగులు గ్రహించుకోవండి, ఎందుకంటే అది డ్రై ఫామ్లో ఉంది, దాన్ని పూర్తిగా డైజెషన్ చేయలేవు. 20-30% దొడ్లోకే వెళ్ళిపోతుంది మనకు అట్లా తిన్నప్పుడు. అందుకని ఎండువి శరీరం ఎక్కువ అరిగించవు, ఎక్కువ గ్రహించుకో, వదిలేస్తాయి. ఫ్రెష్ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అంచేత ఆ పొడి కొంత తీసుకున్నా కొంత పోయినా ఎక్కువ భాగం 60-70% బెనిఫిట్ వస్తుంది కదా, అలా తీసుకోండి. కారపొడి పిల్లలకి పెట్టవచ్చు, మనం వాడుకోవచ్చు, ఎందు రూపాయలని ఇట్లా వాడుకోవచ్చు. జ్యూసుల్లో వేస్తే మీకు టేస్ట్కి ఇబ్బంది అవుతుందంటే అక్కడ మానేసేయండి. కూరల్లో వేసినప్పుడు కాస్త ఏరేయకుండా కొంచెం నమలటానికి ట్రై చేయండి, అవకాశం ఉంటుంది మంచిది. ఇక మునగాకు ఎట్లా వాడుకోవచ్చు తెలుసండి? అవకాశం ఉన్నప్పుడల్లా మునగ చెట్లు ఉన్న వాళ్ళు కోసి వండుకుంటారు. సిటీల్లో వరకు మునగాకు ఎట్లా వస్తుంది? ఎక్కడన్నా సిటీల్లో కూడా కొంచెం ఖాళీ స్థలాలు ఉండి మునగ చెట్లు ఉన్నాయనుకోండి, ఎక్కడ మీరు ఆకు కోసుకుంటానని ఎవరేమనరు. మునక్కాళ్ళు కోసుకుంటానంటే ఏ ఊళ్ళోనని ఎవరన్నా అబ్జెక్షన్ పెడతారు, కానీ మునగాకు కోసుకుంటానంటే ఎవరు అనరు. ఎందుకంటే వాళ్ళకి మునగాకు ఎంత గొప్పదని తెలియదు. కాకపోతే మీరు ఆకు కోసుకోండి, కానీ వాళ్ళకి ఎంత మంచిదని చెప్పకండి, మళ్ళీ మీకు ఆకు ఎవరు. అందుకని ఆ మునగాకు దొరికినప్పుడు పల్లెటూళ్ళలో ఫ్రీ. సిటీల్లో మునగాకు దొరకాలంటే రైతు బజార్లో ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, బాబు నువ్వు మునగాకు కూడా తీసుకొచ్చి పెట్టామా, మేము అందరం కొనుక్కుంటామని. అంతకుముందు మార్కెట్లో ఎక్కడా మునగాకు అమ్మేవారు కాదండి. నేను 17 ఏళ్ళు ఎంత అవుతున్నట్టుంటుంది ఇట్లా చెప్పి, 17-18 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పి రైతు బజార్లు ఆకుకూరలు అమ్మేవాళ్ళని మీరు మునగాకు తెచ్చిపెట్టమ్మా మేము కొనుక్కుంటామని చెప్పమంటే వాడికి డబ్బులు ఎక్కువ మిగులుతాయి మునగాకులో. అలా మార్కెట్లోకి వచ్చేస్తే నలుగురు డిమాండ్ చేయండి, అన్ని ఊళ్ళలో మునగాకు వస్తుంది. ఇప్పుడు చాలా ఊళ్ళల్లో మునగాకు అమ్ముతున్నారండి ఇప్పుడు. అంటే ఇట్లా ఒకరికొకరికి స్ప్రెడ్ అయిపోయి అన్ని వాళ్ళకి ఇన్నేళ్లలో స్ప్రెడ్ అయ్యి మునగాకు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంకా అక్కడ లేదు, ఈ టెక్నిక్ చెప్పేయండి. ఇక మంచి మంచి కాస్ట్లీ స్టోర్స్ ఉంటున్నాయి కదా, వాళ్ళకు కూడా చెప్పేయండి మునగాకు తెచ్చి అమ్మేస్తారు మీకు. అంటే రోడ్ల మీద కొనకుండా కొంతమంది ఏదో రకరకాల ఫ్రెష్లని వెజిటబుల్స్ అమ్ముతున్నారు కదా, అలాంటి చోట కూడా మునగాకు పెట్టమంటే కొనుక్కోవచ్చు. అంత మునగాకు రోజు అంటే కుదిరినప్పుడల్లా వారానికి 3-4 సార్లు 2 సార్లు అన్నా సరే పెసరపప్పు, శనగపప్పు వీటిలో మునగాకు వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైలాగా కొద్ది పొడి పొడిగా వండుతారు కదా, అలాంటి టెక్నిక్స్ చాలా బాగుంటాయి. మునగాకు కందిపప్పు పెసరపప్పు వేసి అట్లా వాడుకోండి. మునగాకుని ఇంకొక పద్ధతిలో పుల్కాల పిండిలో మేము మునగాకు లేతాకు కొంచెం దూసేసి ఆకులు కొంచెం కట్ చేయండి, లేకపోతే ఆకుగా వేసినా ఏం కాదు. ఇక లేతాకులు చిన్న ఆకులు పుల్కాల పిండి ముద్ద కలుపుతారు కదా, ఆ ముద్దలో
ఈ మునగాకు కలిపేసి నీళ్లు పోసి పిండి కలిపినా లేకపోతే తోటకూర రసం పోసి పిండి కలిపినా ఆ కలిపిన ముద్దకి మునగాకు అంత దూసేసి రోజు కలిపేయండి. మునగాకు పుల్కాల పిండిలో వేస్తే అసలు ఉప్పు లేని లోటు తెలియదు. ఆ లైట్ చేదు ఉంటుంది. ఆ చేదు మీద మీకు అసలు చాలా టేస్ట్గా ఉండి అసలు ఉప్పు లేని లోటు కూరలకు తెలియకుండా మీరు మునగాకు పుల్కాతో తినేసేయచ్చు అనమాట. రోజు మునగాకు వేసేసుకోవచ్చు మీరు కావాలంటే. చాలా బాగుంటుంది కాంబినేషన్. అందుకని అటు ఆకుకూరలో వాడండి, ఇట్లా వాడండి. వెజిటబుల్ జ్యూస్లో కూడా మునగాకు వేసుకోవచ్చు, కానీ టేస్ట్ దెబ్బతింటుంది. అందుకని ఎవరికన్నా టేస్ట్ నాకు ఇబ్బంది లేదన్నవాళ్ళు కొద్దిగా మునగాకు కూడా గ్రైండ్ చేయొచ్చు. ఎక్కువ వేయకండి, టేస్ట్ బాగా చేదు వచ్చేస్తుంది అనమాట. కొంచెం వాడుకోవచ్చు. కానీ కొంతమంది టేస్ట్గా ఉంటేనే తాగగలుగుతారు వెజిటబుల్ జ్యూసులు. అచ్చంగా మునగాకు ఎక్కువ వేసారనుకోండి అస్సలు నోరంతా అదో రకంగా అయిపోతుంది, పొట్టలో తిప్పుతుంది, గ్యాసు, అంత ఇబ్బంది పడద్దు. దాన్ని ఇంకో రూపంలో వాడుకోవచ్చు కదా జ్యూసులు వేసుకోకపోతే. నాకు ఇబ్బంది లేదనుకున్న వారు కొంత వాడుకోండి. కానీ ఇట్లా కూడా ఆకుకూరలు ఇట్లా పప్పులో వేసుకుని వండుకోవటం కానీ నేను అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా పుల్కాల పిండిలో కలుపుకోవడం బెస్ట్ టెక్నిక్. అంటే ఈ రెండు ఇంత లాభాలు ఉంటాయని మీకు ఎప్పుడు అంత తెలియదు, కానీ మంచిదని పెద్దల మాట గుర్తొస్తుంది. కానీ అందులో ఉండే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇది. కాబట్టి ఈ రెండింటిని మనం ఏదైనా చెప్పామంటే దానికి రీజన్ ఇవ్వాలండి. ఊరికే మంచి తాగేమంటే ఇప్పుడు ఏ డాక్టర్స్ అన్నా విన్నారనుకోండి, ఇంకో ఆకు తినకూడదా, మునగాకే తినాలి, కరివేపాకు తినాలి అనొచ్చు. ఇప్పుడు అనలేరు. ఇప్పుడు ఎందుకు? నేను కంపేర్ చేసి లెక్కలు చెప్పాను. ఈ లెక్కలన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కలు, భారత ప్రభుత్వ సంస్థ పరిశోధనలు చేసి ఇచ్చిన సమాచారం ఇది. అందుకని ఎవరైనా దాన్ని ఫాలో అవ్వక తప్పదు. ఇక అదే హైయెస్ట్ అథారిటీ ఇండియాలో. అందుకని వాళ్ళు ఇట్లా ఇచ్చిన లెక్కల ప్రకారం ఆలోచిస్తే ఎంత గొప్పవని సైంటిఫిక్గా ఋషులు చెప్పిన విషయాలు, మన సంస్కృతిలో వచ్చిన ఇట్లాంటి ఆహారాలకి అంత వాల్యూ ఉందని, అబ్బబ్బా ఋషుల యొక్క మేధాశక్తి ఎంత గొప్పదని అప్పుడు అనిపిస్తుంది ఆ లెక్కలు చూసి. ఈ ఆహారాలు, నువ్వులు చూడండి, హయ్యెస్ట్ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు. మరి ఋషులు ఏనాడు కనిపెట్టే అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నువ్వులు ఉండ ఫంక్షన్లో పెట్టమని అక్కడ పెట్టారు. పిల్ల పెద్ద మనిషి ఏంటంటే దేహం పెరగాలి, బుర్ర పెరగాలి. కొబ్బరి బుర్ర పెరగటానికి, నువ్వులు శరీరం పెరగటానికి. ఈ రెండూ కలిపి వండ చేస్తే చిమ్మిలు ఉండ అంటారు. అమ్మాయి మెచ్యూర్ అవడానికి, చిమ్మిలు ఉండబెట్టడానికి ఏముంది ఆచారం? ఆచారంలో ఉంది, పెడుతున్నారు. కానీ రీజన్ ఏమిటి? ఇదిగో ఇదే రీజన్. అందుచేత ఇలాంటివన్నీ అనేక లాభాలు కలిగించే ఆహారాలు మన ఆచారాల్లో ఋషిచ్చినవి. కాస్త అలాంటి వాల్యూస్ ఇప్పుడు తెలుసుకుని మనందరం ఉపయోగించుకుందాం. పిల్లలకు మంచిగా పెట్టుకుందాం, జబ్బులు రాకుండా రక్షించుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. నమస్కారం.